యావత్ భారత ప్రజలందరి యొక్క మానసిక స్థైర్యాన్ని నింపే రకంగా ఉన్నాయి. మరోపక్క ఇన్ని రోజుల పాటు భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజల యొక్క భావోద్వేగాలను ఒడిసి పట్టుకొని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాటన్నిటినీ ఈరోజు ప్రతిబింబించే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి విషయాలు. ఇందాక మీరు అన్నట్టు పాకిస్తాన్ ఏదైతే శత్రు దేశం ఉందో ఆ దేశం యొక్క గుండెల మీద తన్నాం, వాళ్ళ యొక్క ఉగ్రవాదుల యొక్క స్థావరాల మీద చేసినటువంటి దాడులు, తర్వాత పాకిస్తాన్ యొక్క స్థావరాల మీద దాడులతో పాటుగా పాకిస్తాన్ యొక్క ఆత్మస్థైర్యాన్ని కూడా దెబ్బకొట్టినామని చెప్పేసి మోడీ గారు అయితే చెప్పారో అది అన్నీ కూడా వాస్తవాలు. ఈరోజు కొంతమంది అంటున్నారు పాకిస్తాను చేసినటువంటి భీకర పోరుకు భారత్ తట్టుకోలేక భారత్ వెనుకడుగేసింది అని చెప్పేసి. కానీ ఈరోజు మొట్టమొదట ఏదైతే ఈ పాకిస్తాన్ స్థావరాల మీద దాడి చేయాలని పకడ్బందీగా వ్యూహరచన చేసి ప్రణాళికబద్ధంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి 9 ముఖ్యమైనటువంటి ఉగ్రవాద స్థావరాల మీద భారత్ చేసినటువంటి దాడి ఏదైతుందో ఆ రోజే పాకిస్తాను సగం చచ్చిపోయింది. అంటే ఇన్ని రోజుల పాటు ఎప్పుడైతే 1948లో భారత్ నుంచి విడిపోయిన తర్వాత ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ పాలు పోసి ఈరోజు పెంచి పోషించినటువంటి కేంద్రాలు, ముఖ్యమైనటువంటి కేంద్రాలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా ధ్వంసం చేయడం ద్వారా ఈరోజు భారత్ ప్రపంచ దేశాలకు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పింది. ప్రపంచంలో ఏ దేశమైనా ఉగ్రవాదాన్ని పెంచి పోషించినా లేకపోతే ఉగ్రవాద మూకలకు మీరు పాలు పోసి పెంచినా ఉగ్రవాద చర్యలు ఎక్కడైనా చేపట్టినా కానీ వాటన్నిటినీ ఇదే రకంగా దాడులు ఉంటాయని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, తర్వాత మన దేశానికి సంబంధించినటువంటి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు భాగాలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అధికారులందరూ కూడా ఇవే మాటలు చెప్పారు. ఇది కాదు, మీరంతా ఈ మాటలు చెప్తున్నారు కానీ పాక్ ప్రభుత్వం మాత్రం, పాక్ ప్రజలు కానీ అక్కడ బుల్లెట్స్ తో సంబరాలు చేసుకుంటున్నారు, రోడ్లపైకి వచ్చి మేము విజయం సాధించామని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. గమనిస్తే దాదాపు 100 మందికి పైగా కీలకమైనటువంటి ఉగ్రవాదులు చనిపోయారు. అంతకు మించి ఉన్నారు. ఇంకా అధికారికంగా లెక్కలు పాకిస్తాన్ చెప్పాలి, మనం కాదు. ఎందుకంటే శవాలు అక్కడ ఉన్నాయి కదా, శవాలను లెక్కబెట్టి చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళది. కానీ పిరికితనంతో, భయంతో ఈరోజు మేము ఈ లెక్కలు చెప్తే ఎక్కడ ప్రపంచం ముందల మేము పలచనైపోతామని చెప్పేసి వాళ్ళు చెప్తలేరు. దానికి మనం ఏం చేస్తాం? కానీ మనకున్నటువంటి అధికారిక లెక్కల ప్రకారం కీలకమైనటువంటి 100 మంది కీలకమైనటువంటి ఉగ్రవాదులు ఆ ఉగ్రవాదానికి ట్రైనింగ్ ఇస్తున్నటువంటి వాళ్ళ యొక్క సెంటర్లలో చనిపోయి ఉన్నారు. ఈ రోజు కూడా వీడియోలు వచ్చినాయి కొన్ని, అంటే అఫీషియల్ గా పాకిస్తాన్ దేశంలో ప్రసారమైనటువంటి వీడియోలను మన దగ్గర కూడా ప్రసారం చేశారు. కొన్ని ఫేస్బుక్లల్లా, యూట్యూబ్లలో కూడా పెట్టిరు. ఏమని? ఇక్కడ జరిగినటువంటి దాడి వల్ల భారత్ ఏదైతే ఎదురుగా ధీటుగా సమాధానం ఇచ్చినటువంటి దాడుల్లో చనిపోయిన వాళ్ళ యొక్క శవాలకు అంతిమ సంస్కారాలు కూడా ఈ రోజుకి జరుగుతున్నాయి అక్కడ. మీరు నమ్ముతారా? ఈ రోజు కాదు, ఇంకా కూడా జరుగుతాయి. నిన్న మోడీ గారు చెప్పింది ఏంది? ఆపరేషన్ సింధూర్ అనేది ఇంకా అయిపోలేదు, ఈ రోజుతోనే అయిపోలేదు, కేవలం చర్చలకు మాత్రమే మేము స్వాగతించినాం తప్ప ఈ రోజుతోనే ఆపరేషన్ సింధూర్ అయిపోలేదని చెప్పారు. రెండోది, ఈ పాకిస్తాన్కి ఇప్పటికైనా బుద్ధి రావాలి, లేకపోతే ఇటువంటి దాడులు భవిష్యత్తులో కూడా ఉండబోతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా మోడీ గారు నిన్న చెప్పినటువంటి మాటలను గుర్తు చేస్తూ నిజంగా ఇంత భీకరమైనటువంటి పోరాటంలో ఎదురొడ్డి నిలబడి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి, శత్రుజైనతో పోరాడి ఈరోజు ఆపరేషన్ సింధూర్ను విజయ సింధూరంగా నిలిపినటువంటి వివిధ రకాల ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి అధికారులకు నిజంగా సెల్యూట్ చేస్తా ఉన్నా. నేను కూడా నిన్న మోడీ గారు చెప్పారు, అంటే భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజలందరూ కూడా వీళ్ళందరికీ, అధికారులకు అందరికీ కూడా సెల్యూట్ చేస్తున్నాం. అదే రకంగా 26 మందితో పాటు చాలామంది అమాయకులు మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు మన పహల్గామ్ దాడి తర్వాత కూడా నెక్స్ట్ డే 13 మంది మన దేశానికి సంబంధించినటువంటి కాశ్మీర్లో చంపబడ్డారు. మళ్ళీ తర్వాత కొంతమంది జవాన్లు కూడా, మురళీ నాయక్ అలాంటి జవాన్లు కూడా మన దేశాన్ని తరపున పోరాటం చేసి అమరులయ్యారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూనే
శత్రు దేశానికి ఈ సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల తరపున చాలా 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 ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. మా జోలికి వస్తే బిడ్డ, మా జోలికి వస్తే మీ గుండెల మీద తంతం, మా జోలికి వస్తే మీ యొక్క స్థావరాల మీద తంతం, మా జోలికి వస్తే మిమ్మల్ని వెంటాడుతాం, మా జోలికి వస్తే మిమ్మల్ని వేటాడుతాం, మా జోలికి వస్తే మీ గల్లాలు పట్టుకొని కొడతాం, మా జోలికి వస్తే ఉరికిచ్చి కొడతాం, మా జోలికి వస్తే మీరు ఇంతకుముందు కన్నారు సింధు నదిని ఆపేస్తే సింధు జలాలలో భారత పౌరుల యొక్క రక్తం పారుతుందని ఏదైతే చెప్పారో బిడ్డ, ఇప్పుడు మీకు తెలిసి వచ్చింది కదా. కాబట్టి ఉగ్రవాదాన్ని పెంచి పోషించేటువంటి ఏ దేశానికైనా ఇటువంటి సమాధానమే భవిష్యత్తులో రాబోతుంది. దానికి తయారై ఉండాలని సందర్భంగా చెప్తున్నారు. రైట్, ఒక్కటి సింగిల్ గా ఆన్సర్ చేయండి రాజనేత గారు. అసలు ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఆపేశారు? ఎవరు ఆపిరండి? ఆపినట్టు ఎవరు కూడా చెప్పలే కదా. నిన్న అంటే కాల్పుల విరమణ ఒప్పందానికి మేమిద్దరం కూడా అంగీకరించాము. సాక్షాత్తు నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జాతిని ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భంలో కూడా చెప్పారు, ఆపరేషన్ సింధూర్ అనేది ఆపలేదు. ఇప్పుడు కేవలం చర్చలు మాత్రం జరుగుతున్నాయి. ఇన్ కేసు ఒకవేళ ఆ చర్చలు సఫలమైతే ఆ శత్రు దేశం ఏదైతే ఉందో పాకిస్తాన్, వాళ్ళు తోక ముడిచి భారత్ ముందు మోకాళ్ళ మీద నిలబడి ఒప్పందం జరిగిందా? కాల్పుల విరమణ ఒప్పందం సీజ్ ఫైర్ మొన్న కూడా ఇట్లాంటి సందర్భం వచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని రెండు దేశాల మన దేశానికి సంబంధించినటువంటి విదేశాంగ శాఖ వ్యవహారాలకు సంబంధించినటువంటి ఒక అధికారి మిస్త్రీ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఏంది మేము ఇరు దేశాల డీజీసీఎంలు అంటారు, డీజీసీఎంల ఆధ్వర్యంలో మేము కూర్చున్నాం, మాట్లాడుకున్నాం, కాల్పుల విరమణకు సంబంధించినటువంటి చర్చలు కొలిక్కొచ్చినాయి అని ప్రెస్ మీట్ పెట్టిన 2 గంటల్లోనే మళ్ళా పాకిస్తాన్ భారత్ మీద అటాక్ చేసింది. మనం అందరం చూసినాం కదా. ఈ కుక్కతోక వంకర అంటారు దీన్ని. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం, చర్చలకు మేము సిద్ధమే, కానీ చర్చల పేరిట మీరు ఒకటి చెప్పి ఇంకోటి చేయదలుచుకుంటే మాత్రం మీ యొక్క అంతు చూడడానికి భారత్ సిద్ధంగా ఉంది. రైట్, కార్తిక్ గారు, నిన్న ప్రధాని మోదీ మాట్లాడిన తీరు కానీ ఆయన ప్రసంగం ఎలా అనిపించింది? దాని గురించి ఏం మాట్లాడతారు మీరు? ఏం లేదు మేడం, సైన్యానికి వారు చేస్తున్న పోరాటానికి ఆపరేషన్ సింధూర్ని నడిపించినటువంటి ఇద్దరి మహిళలకు నిజంగా వారికి ఒక స్టాండింగ్ ఓవేషన్ ఇస్తూ భారతదేశానికి ఇంత అంటే ఆ పదం ప్రధానమంత్రి కాబట్టి ఆ పదం వాడాలనో వాడకూడదో అర్థమవుతలేదు. ఇట్లాంటి ప్రధానమంత్రి ఉన్నందుకు బాధపడాలో, ఇంత ఎఫిషియెంట్ ఆఫీసర్లు సైన్యం ఉన్నందుకు గర్వపడాలో, అయోమయ పరిస్థితులకు భారతదేశాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. భారతదేశం వెళ్ళిందా, కాంగ్రెస్ పార్టీ వెళ్ళిందా? మాకెందుకు వెళ్తున్నాం? మేము పూర్తి సపోర్ట్ ఇచ్చినాము. ఉట్టిగా నోటి మాటలతో ఏదో ప్రెస్ మీట్ల ముందు వచ్చి కెమెరాల ముందు మైకులు చూడంగానే ఏదో ఆవేశపడిపోయి మేము టెంప్ట్ అయి మాట్లాడలే. డాక్యుమెంట్ ఇచ్చినాం, రాసి ఇచ్చినాం వాళ్ళ పేపరు. ఏమని? వాళ్ళ అఖిలపక్షం